టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఆ వర్షాకాలం మొత్తం మనం వేసిన బలమంతా పోతుంది కదండి మొక్కలకి. వర్షం వల్ల కిందకు వచ్చేస్తుంది. బలమైన ఎరువులు ఇవి వేస్తాం కదా, అవన్నీ వర్షానికి కిందకు వచ్చేస్తాయి. కాబట్టి మనం మళ్ళీ ఇప్పుడు బలమైన ఫుడ్ ఇవ్వాలండి మొక్కలకి. అదేమి ఇస్తున్నానంటే ఈరోజు ఇదిగోండి ఘనజీవామృతం ఎండాకాలం తయారు చేసుకున్నాను కదా, అదండి జీవామృతం లాగే అన్ని కలిపి పుట్టమట్టండి, ఆవు మూత్రం, ఆవు పేడ, బెల్లం, శనగపిండి ఇవి కలిపి మనం ఇలాగా పిడకల్లా చేసి నీళ్ళలో ఆరబెట్టుకోవాలండి. ఇవన్నీ కలిపేసి మొత్తం ఆరబెట్టుకుంటే ఇలాగ ఆరుతాయండి. మనం వర్షాకాలం వేసుకుంటే పనికొస్తాయండి. ఇది ఒక మొక్కకి వేసుకుంటే చిన్న సైజే కదా, ఒక మొక్కకి వేసుకుంటే స్లోగా కరిగి మొక్కకి బలాన్ని అందిస్తుందండి. జీవామృతం మనం పోస్తే ఎంత బలం బాగా కాస్తాయో మొక్కలు, కూరగాయలు, తీగజాతి మొక్కలు, పళ్ళు మొక్కలు, పువ్వులు అవి పోస్తాయి కదా, అలాగే ఇది కూడా అలాగేనండి. దాంట్లో వేసేవి దీంట్లో వేస్తాం కాబట్టి దానిలాగే పనిచేస్తుంది, దానికన్నా ఎక్కువ పనిచేస్తుంది. అది కిందకు వచ్చేస్తాయి వాటరు, మట్టి తడిసి. ఇది అలా కాదండి, అలాగే ఉంటుంది మొక్క మొదల్లో ఉండి మనకి బాగా మొక్కకి బలాన్ని ఇస్తుందండి. స్లోగా కరుగుతుంది వాటర్ వేసినప్పుడు. కనీసం ఒక 15 రోజుల దాకా ఉంటుందండి. ఇది 15 రోజుల దాకా అలాగా ఉండి కరుగుతుంది స్లోగా వాటర్ వేసినప్పుడు. అది మొక్కలకి ఇస్తాను రండి. ఈరోజు వీడియో ఇదేనండి. వంకాయ మొక్కలుగా వేస్తున్నానండి. కొంచెం మట్టి తీసి ఇలా కప్పేస్తండి. అలాగా మనకి స్లోగా కరుగుతుంది అన్నమాట. పైన ఉంటే కరుగుతుంది కానీ పైన ఎందుకంటే మట్టిలో వేస్తే మట్టిలో కలిసిపోద్ది. పైన కప్పేస్తున్నాను. ఒక మొక్కకి ఒకటి వేస్తున్నానండి. వంకాయ బాగా కాస్తాయండి వంకాయలు ఇలాంటివి ఇస్తే. ఇప్పుడు పువ్వు పిండి మీద ఉన్నాయి కదా వంకాయ మొక్కలు, బాగా కాస్తాయండి. ఇలా మట్టిలో కప్పేస్తున్నాను, స్లోగా కరిగిపోతుంది. పైన కూడా వేసుకోవచ్చు కానీ మనం కప్పేస్తే మనకి మట్టి నాన్నప్పుడు ఇది కూడా నాని కరుగుతుంది అన్నమాట. ఒక మొక్కకు ఒకటి వేస్తున్నానండి, సరిపోతుంది. ఇది చిన్నవే కదా అందుకని. వేడి ఉండదండి, ఇప్పుడు వర్షాకాలమే కదా. కొంచెం మొదలకి దూరంగా వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇలాగ మొదలకి కొంచెం దూరంలో కప్పుతున్నాను. కనీసం 15 రోజులు 10 రోజులు పడుతుందండి ఇది కరిగేటప్పటికి. స్లోగా కరుగుతుంది అన్నమాట. వాటర్ వేసినప్పుడు మనకి స్లోగా బలాన్ని ఇస్తుంది, అందిస్తుంది మొక్కకి. అందుకని చిన్న సైజు చేశానండి. ఒక మొక్కకు ఒకటి ఇవ్వచ్చని. పెద్ద అంటే మళ్ళీ మొక్క ఇనిపి వేయాలి, మొక్కలు కూడా ఒక్కోసారి ఇరగవు. అందుకని చిన్న సైజు అనుకోండి, ఒక కుండీకి ఒకటి వేసేయచ్చు. ఇవన్నీ కొత్తగా వేసిన వంకాయ మొక్కలండి. మిర్చి కూడా వేస్తాను. పువ్వు ఉంది కదా, ఇదిగోండి పువ్వు ఉంది కదా, ఇప్పుడు వేస్తండి. మనకి పాత మొక్క అండి ఇది. ఇప్పుడు నారు పోసి మొక్కలు వేస్తున్నాను. అవి మళ్ళీ నాటుకోవాలి, కాయాలి. ఈ పాత మొక్కలు ఈలోగా అప్పటికి కాస్తాయి. చూడండి బెండ ఎంత గుబురుగా వచ్చింది. ఒక్క మొక్కే, ఇటేపు ఒక మొక్క ఉంది, ఇటేపు ఒక మొక్క ఉంది. చూడండి, చిన్న మొక్క ఉన్నప్పుడు సుత ఇనిపోయానండి. సుతలు ఇనిపితే ఇలాగ పలవలు వేసింది చూసారా ఎన్ని.
ఇలా గుబురుగా వస్తుంది అన్నమాట. బెండ కూడా అలాగే చేసుకోవాలి. మిర్చి, బెండ, వంకాయ అండి ఇలా సూత ఇనపాలి. గోరుచిక్కుడు కూడా ఇనపచ్చండి, అది కూడా గుబురుగా వస్తుంది. ఇవ్వండి ఎన్ని పలవలు వేసిందో చూసారా, ఒక్క మొక్క అలాగ పలవలు వేస్తుంది అన్నమాట. కొమ్మలు వేసి మనకి ఎక్కువ కాయలు కాస్తుంది. బెండ కూడా ఎనిపోయినండి నేను కొమ్మలు. ఈ లైన్ అంతా బెండలండి కొత్తగా వేసినవి. ఈ లైన్ అంతా పాతవండి, ఎండాకాలం వేసిన బెండ. ఇవి కూడా పోసి కాస్తున్నాయి కూడాను. ఇంకా కాపుకి రాలేదు, ఇప్పుడే కొంచెం ఎదిగినాయి. వర్షాకాలం వేసినాయి అన్నమాట. ఒక మొక్కకి ఒకటి వేస్తున్నానండి. 2 ఉన్నాయండి బెండ మొక్కలు మాత్రం 2 వేసాను ఒక గ్రో బ్యాగ్ లో. ఇవ్వండి 2 వేసాను, ఇదొకటి తినిపినందుకు 2 బ్రాంచ్ల కింద వచ్చింది చూసారా. అన్ని మొక్కలకు ఒకసారి వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెల వరకు చూసుకోక్కర్లేదండి. బలం స్లోగా కరిగి వాటర్ వేసినప్పుడు మొక్కకి బలాన్ని ఇస్తాయి. మట్టి గుల్ల ఉంది కాబట్టి మట్టిలో వేసేస్తున్నాను. టమాటాకి అన్నిటికీ వేసుకోవచ్చండి, టమాటా కూడా బాగా కాస్తుంది. ఇప్పుడు కొత్త మొక్కలు కదా ఇవి టమాటా. ఇదండి ఈ వెనకాల కూడా ఉన్నాయి వంకాయ మొక్కలు సిమెంట్ కుండీలు, వీటిని కూడా వేస్తున్నాను. ఇక్కడ వెనకాల లైన్ అంతా సిమెంట్ కుండీలు అండి. ఇవి మళ్ళీ పాత వంకాయ మొక్కలు అన్నమాట. ఇలా పండిపోయినవి ఉంటే తీసేయాలి ఆకులు. ఈ పాత వంకాయ మొక్కలు ఈ 3 ఎండాకాలం వేసినాయి. అయినా పువ్వు పిండి ఉందని ఇంకా తీసేయలేదు, బాగానే ఇదిగోండి పిందులు ఉన్నాయి. ఇలాంటి మొక్క ఉన్నాయి, తీసేయాలండి ఆకులు. ఈ 3 మొక్కలకి వేసేస్తాను. చూసారా కాపు పిందులతో ఉంది. ఇప్పుడు ఇవ్వండి వంకాయలు. ఇలాంటప్పుడు ఇస్తండి, ఇలాంటి బలమైన ఫుడ్ బాగా కాస్తాయి. టమాటాలకి వేస్తున్నాను, అలాగే వంకాయలకి, బెండ. ఇది చూసారా ఎర్రగొంగు, ఇది తోటకూర. ఇది విత్తనాలకి ఉంచానండి, ఎర్ర తోటకూర అన్నమాట. ఎంత పెద్ద మొక్కలు అయినాయి చూసారా, ఇదొకటి. ఇవన్నీ టమాటాలండి కొత్తగా వేసినవి. అలాగా మట్టిలో కప్పేస్తే వాటర్ వేసినాడు కరుగుతుంది. చూసారు కదండి వంకాయ మొక్కలకి, బెండ మొక్కలకి, అలాగే టమాటా మొక్కలకి వేసాను ఇక ఘనజీవామృతం. ఈ రోజు వీడియో ఇంతేనండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.